జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న తెలుగు జవాన్ మురళీ నాయక్ గారు అమరుడయ్యారు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్ళితాండ గ్రామం. మురళీ నాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో కళ్ళితాండలో రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడనే వార్త విని కన్న తల్లి కన్నీరు మున్నీరయ్యారు. మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ కొన్ని కీలక విషయాలను చెప్పారు. తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకొని వీరమరణం పొందాడని తెలిపారు. 14 మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు. ఆయన మాటల్లోనే మనం వింటే మురళీ నాయక్ 2 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరారు. 2022 నవంబర్ 8న అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరారు. 4 ఏళ్లు అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ప్రకారం మురళీ నాయక్ ఉద్యోగం 2026 నవంబర్లో ముగిసేది. ఇవాళ ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు. ఆమెకు హిందీ అర్థం కాలేదు. అప్పుడు మురళీ గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. రాత్రి ఫైరింగ్ జరిగింది. మురళీ నాయక్ చనిపోయాడని నాతో చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో 14 మందిని మురళీ నాయక్ చంపాడు. వాళ్ళని అటాక్ చేసిన తర్వాత వెనక్కు తిరిగి వస్తున్న సమయంలో 15 మంది మురళీని అటాక్ చేశారు. మురళీ నాయక్ను మన భారత్ ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్కు తీసుకెళ్లిందని వివరించారు. మురళీ నాయక్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. మురళీ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతినైతే తెలిపారు. శ్రీ మురళీ నాయక్ వీరమరణాన్ని జాతి మరిచిపోదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరిచిపోదు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అయితే చెప్పడం జరిగింది. మురళీ నాయక్ గారి తల్లి పేరు జ్యోతిభాయ్, అలాగే తండ్రి పేరు శ్రీరామ్ నాయక్. మురళీ నాయక్ గారి వీరమరణం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రగాఢ సానుభూతి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం మురళీ నాయక్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మురళీ నాయక్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరామర్శించారు. దేశ రక్షణలో పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్ళితాండకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విచారం వ్యక్తం చేశారు. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుంది. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన శ్రీ మురళీ నాయక్ గారికి మనం కూడా మన కంట్రీ థాట్ ఛానల్ నుంచి సెల్యూట్ చేద్దాం. సెల్యూట్ మురళీ నాయక్, నీ యొక్క మరణం ఈ దేశం ఎప్పటికీ కూడా మర్చిపోదు, గర్వంగా చెప్పుకుంటుంది. నిన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ఆర్మీలోకి వెళ్ళి సేవలు చేస్తారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని 2 తెలుగు రాష్ట్రాలు ప్రజలు కోరుకుంటున్నాము. జై హింద్. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.